నమస్తే, నేను మీ ప్రశాంత్. వైసీపీ పార్టీలో వైసీపీ నేతలు ఇక నుండి మేము పోటీ చేయలేం అంటూ అయితే జగన్ గారితో అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? దీనికి ఏంటి రీజన్? సో మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది వైసీపీ పార్టీ? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, వైసీపీలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కానివ్వండి, ఇంకా ఫ్యూచర్లో కానివ్వండి, సో మేము ఇంకా పోటీ చేయలేం అంటూ అయితే కొందరు ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వెనకడుగు వేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు? దీనికి ఏంటి రీజన్? ఏం లేదండి, సింపుల్. వైసీపీలో అంతా జగన్మోహన్ రెడ్డి గారే చూసుకున్నారు. గత 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పటికీ అరే ప్రభుత్వం వచ్చింది, ఏదో మనకు కొంచెం డెవలప్ అవుతుంది, మనం కూడా 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకున్న వాళ్ళు సుమారుగా ఒక్కొక్క ఎమ్మెల్యే మినిమం 50 కోట్లు ఖర్చు పెట్టారు 2019లో. కనీసం ఆ 50 కోట్లను మరలా సంపాదించుకోవాలిగా. అంటే ఓపెన్గా మాట్లాడుతున్నా, రాజకీయ ఉన్న ప్రెజెంట్ స్టేటస్ అదేగా. మళ్ళీ 24కి గెలవాలి, పోటీ చేయాలంటే కనీసం ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికైనా సంపాదించుకోవాలిగా. అది లేక లెక్కరు ఆయనకే, ఇసుక ఆయనకే, ఇంకేమున్నాయి అన్నీ. మరి కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా? కొత్త కాంట్రాక్ట్ ఏమైనా వచ్చిందా? కొత్తగా ఒక కంపెనీ ఏమైనా వచ్చిందా? మరి ఎట్లా వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత ఉంటుంది? 2 లక్షల జీతం అనుకుందాం, అన్నీ కలిపి, ఎలవెన్స్లు, తొక్క, తోటకూర అన్నీ కలిపి. ఈ 2 లక్షలతో ఆయనకు ఒక బొగ్గ కారు, ఒక సెక్యూరిటీ, ఆయనకు ఒక 10 మంది జనము, మంది, మార్బలం, ఆ బళ్ళుకు పెట్రోలు, వాడు ఫుడ్డు ఎక్కడి నుంచి తెస్తాడు? సొమ్ములన్నీ వచ్చిన రెవెన్యూ అంతా కూడా పథకాలకి. ఇంక మినిస్టర్కి ఏమొస్తుంది, ఎమ్మెల్యేకి ఏమొస్తుంది, ఎవడు బతుకుతాడు? ఆయన మాత్రం సేఫ్ గేమ్. ఎక్కడ ఒక క్యూఆర్ కోడ్ లేదు, ఫోన్పే లేదు, పేటిఎం లేదు, మొత్తం క్యాషే. ఆ క్యాష్ అంతా ఎవరికి వెళ్ళింది? లాస్ట్ ఓన్లీ గవర్నమెంట్ షాపులే అమ్మేవి కదా, ఎక్కడ ఒక వైన్ షాప్ లేదు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందండి? జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది. నేనే తింటా, మీరు ఎవరు తినద్దు, నా వరకే వస్తాయనంటే ఎంతవరకు కరెక్ట్ కదా? ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ పాపం అలా ఒకసారి 2024లో ఎంత ఘోర పరాభవం తర్వాత కళ్ళు తేలేశారు. ఓడి అమ్మ, ఎంత దారుణంగా ఓడిపోయాం, ఈ నమ్ముకొని మేము ప్రతిపక్షాలను కూడా భయంకరంగా తిట్టామే, ఇప్పుడు అక్కడ ప్రభుత్వ పక్షంలో కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాగని సొంతంగా వ్యాపారాలు చేసుకుందామంటే ఆస్తులు అమ్ముకొని మరీ పోటీ చేయాల్సి వచ్చింది కదా. ఇంకెవడు వస్తాడు? ఎవడు రాడు. పైగా మొన్న గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలో ఏదైతే విద్యావంతుల ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి వైసీపీ నుంచి నిలబడే నాయకుడే లేడు. అవునా? ఏమైంది? మళ్ళీ దానికి పేరు నానిగారు లాంటి మాజీ మంత్రి ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం మీద ఎలక్షన్ సవ్యంగా జరుగుతాయని మాకు నమ్మకం లేదు, అందుకే మేము పోటీ తప్పుకుంటున్నాము. ఎవడు నిలబడక నాయకులు లేక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గుంటూరు టీచర్స్ ఎమ్మెల్యే టీడీపీ గెలుచుకుంది, వేరే విద్యావంతుల ఎమ్మెల్సీ కూడా టీడీపీ గెలుచుకుంది. ఎందుకు? కసి మీద ఉన్నారు, ఎన్నో చేశారు, అయినప్పటికీ వీళ్ళే గెలిచారు. ఇప్పుడు ఎందుకు? నాయకులు నిలబడడానికి సుముఖత వ్యక్తం చేయట్లే. పోని తీరా వాడు కష్టపడి ఖర్చు పెడతాడు, గెలుస్తాడని నమ్మకం ఉందా? లేదుగా. ప్రధానంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి కారణం టీచర్స్, నిరుద్యోగులు, వీళ్ళిద్దరేగా. మరి వీళ్ళిద్దరు ఓట్లు ఎవరికి ఉన్నాయి? టీచర్స్ ఎమ్మెల్యేకి సంబంధించి టీచర్స్ వేశారు, నిరుద్యోగులు విద్యావంతుల ఎమ్మెల్యేకి సంబంధించి నిరుద్యోగులందరూ కూడా టీడీపీ గుద్దేశారు. ఇంకా వైసీపీకి ఎవరు వేస్తారు? పోనీ నిలబడిన మళ్ళా ఒక 20 లక్షలో, 30 లక్షలో, లేకపోతే 2 కోట్లో, 3 కోట్లో, 20 కోట్లో ఖర్చు అయినా వాడికి ఏమైనా గెలుస్తాడని గ్యారెంటీ ఉందా? లేదు. పైగా బదనాం అయిపోతాడు. అరే బాబు మాకెందుకు, మా నాన్న మమ్మల్ని వదిలేయండి అనే పరిస్థితి వచ్చింది. మీరు ఇంకోటి గమనించారో లేదో, 2019లో 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పక్కన పెడితే 150 మంది ఎమ్మెల్యేలా, ఈ 150 మందిలో 10 మందే కదా ఎక్కువగా కనబడింది. పేర్ని నాని గారు, కొడాల నాని గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, రోజా గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, లేదంటే పేర్ని నాని గారు, వంశీ గారు, ఇట్లా కొద్దిమందే కదా. ఇప్పటికి 8 పేర్లు చెప్పారు, ఇంకో 2-3, లేదా మీరు అన్నట్టు ఆ కేతిరెడ్డో, లేకపోతే ఆ పెద్దిరెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు, ఇంకెవరో. పోనీ 15 మంది తీసేయండి, పోనీ 20 మంది తీసేయండి. ఇంకా మిగతా 150, 20 మంది తీస్తే 130 మంది ఎక్కడున్నారండి? ఎవరికైనా తెలుసా? అసలు
సో వాళ్ళు సైలెంట్గా బాబు మీకు మీ పార్టీకో నమస్కారం, మా రాజకీయ జీవితం ఎక్కడితో ఎండ్ అయిపోయింది, శుభ్రంగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఒక ఆయన రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయాడు, ఒక ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఒక ఆయన మరలా ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి ఏవో చిన్న చిన్నగా రోడ్డు కాంట్రాక్ట్లు చేసుకుంటానని వెళ్ళిపోయాడు, ఒక ఆయన ధాన్యం మిల్లు నడిపించుకుంటున్నాడు, ఇంకొంతమంది అయితే అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి వెళ్ళిపోయారు వ్యాపారాలకి. ఎందుకు? వైసీపీ నుంచి వచ్చామంటే టీడీపీ వాడు తీసుకోడు, జనసేన వాడు తీసుకోడు, బీజేపీలోకి వెళ్ళలేరు. అర్థమైందా? మరి ఏమవుద్ది? ఉన్న ఆస్తిని కాపాడుకోవాలంటే మనం పక్క రాష్ట్రానికి అయిపోయి వ్యాపారాలు చేసుకోవడం వస్తాం అనే కాన్సెప్ట్లో ఉన్నాడు. ఇంక మరి ఎమ్మెల్సీ ఒకటి, ఇంకా మరి ఎమ్మెల్యేలు ఒకటి కదా. అంటే ఇట్లాంటి పరిస్థితి ఎవరు ఏర్పరిచారు? ఎవరి వల్ల ఏర్పడింది? వాళ్ళు చేసుకున్న పనే. అరే జగన్మోహన్ మన అన్న ఇప్పుడు ఆడవాడు బోరుగడ్డ అనిలు, వర్ర రవీందర్ రెడ్డి, ఆవిడెవరు శ్రీరెడ్డి గారు, వీళ్ళందరూ ఏమయ్యారండి? ఏదో అన్న చేసేస్తాడు చూసేస్తాడు అన్న అని కోసుకున్న వాళ్ళందరూ ఎక్కడ కనబడరే? కనిపించారు ఇంకా. ఏం మరి అంటే అట్లాంటి పాపం వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు నిజంగా బాగా హార్డ్ కోర్గా చేశారు, సింగిల్ ఎన్పీ ఆశించకుండా, సింగిల్ ఎన్పీ తీసుకోకుండా. మరి వాళ్ళకి ఆదరించాలి కదండి, వాళ్ళకి విధిల్చాలి కదండి. మరి వాళ్ళు ఎలా బతుకుతారండి? అలాంటి పరిస్థితులు అనేవాడు, నాయకుడు అనేవాడు కింద స్థాయి పార్టీ కేడర్ కార్యకర్త గురించి కూడా ఆలోచించగలగాలి. అప్పుడే పార్టీ బలిష్టంగా ఉంటుంది, బలోపేతం అవుతుంది, మనుగడ ముందుకు సాగుతుంది. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్కి పార్టీకి తరపున పోటీ చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మొన్న అధికార ప్రతినిధి గారు ఎవరెవరు వాడి పేరు మర్చిపోయాను, గీత గారు సంథింగ్, ఆవిడ బయటికి వెళ్ళిపోయారు, అనిత గారు అనుకుంటా, గీత గారు ఇది సంథింగ్, ఆవిడ బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరిని పెట్టారు? ఆవిడెవరు శ్యామలా గారిని పెట్టారు, యాంకర్ శ్యామలా అంట. ఆవిడ పూర్తి స్థాయి నటి కాదు, అలాగే పూర్తి స్థాయి యాంకరింగ్ కాదు. ఇవి కొన్ని చేశారు, అవి కొన్ని చేశారు అంతే. అంటే శుభ గారు, ఒక ఉదయ్ భాను గారు ఆ స్థాయి యాంకర్ అయితే కాదుగా. పోనీ అలాగని సూపర్ యాక్ట్రెస్, అన్ని సినిమాలు ఈ మధ్య రెగ్యులర్ కనబడుతున్న యాక్ట్రెస్ కాదు, ఆవిడకి ఇవ్వడం ఏంటి? ఇంకంతకన్నా సీనియర్లు లేరా? ఎవరు రావట్లేదండి. మాకొద్దు బాబు ఈ బరువు బాధ్యతలు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఇంకా ఎమ్మెల్సీలకు కానీ, లేదా రేపు పొద్దున వచ్చే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఎట్లా నిలబడగలుగుతుంది? సాధ్యమేనా? అస్సలు ప్రజలు అంటే ఇంత వ్యతిరేకత ఏర్పరచుకున్నారు. పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కింద స్థాయివాడు కూడా మన గురించి ఏమనుకుంటున్నాడు ఏంటి, వాడికి ఏమీ లేదు కలిసి ఏందబ్బా బాగుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక వైసీపీ కరడగట్టిన కార్యకర్త పేరు చెప్పను, జగన్ అన్నంటే కోసేసుకుంటాడు, అంత ఇష్టం. గత 5 ఏళ్ళు ఏదో లైఫ్ సెటిల్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి పేషీలో తిరిగాడు, ఏం అవ్వలేదు. ఇప్పుడు ఏం చేశారు? మొన్న సెక్రటేరియట్లో అందరికీ ఇల్లు లేవు, వాటి లేవు మీద ఎవరెవరు వెళ్తుంటే మిత్రులతో పాటు వెళ్ళారంట. బాబు గారు కలిసి ఫోటో దిగాడు. బాబు గారు భుజమే చేసి ఫోటో అంటే ఏందబ్బా ఎక్కడి నుంచి వచ్చావు? పలానా జిల్లా. ఏమైనా ఏంటి నీ ఇంటికి ఆధారం ఏంటి? ఎలా బతుకు? ఏదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాను సార్. ఓకే, అంతా బాగుందా, నడుస్తుందా, పిల్లలు ఎంతమంది, ఏం చదువుకుంటున్నారు? అడేమైపోయాడు, ఒక్కసారి ఇటు డైవర్ట్ అయిపోయాడు. అరే అంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక్కొక్కరికి ఫోటోలు తీసుకుంటే సెక్రటరీలో అందరికీ ఇదే విషయం అడుగుతున్నాడట ఆయన. మీరు లేదంటే దరఖాస్తు పెట్టుకోండి, ఆయా జిల్లాల వాళ్ళకి మేము చెప్తాం, వెంటనే పక్కన పిఏకి నోట్ చేసుకోమని చెప్తున్నాడు పేర్లన్నీ కూడా. ఎట్లా అయిపోయింది మరి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా? కనీసం వాళ్ళ కార్యకర్తలకైనా జరిగిందా? అది కదా పరిపాలన అంటే, అది కదా ప్రభుత్వం అంటే. నేను ఇలా ఉంటా, నా దగ్గరకు వచ్చి పోవాలా అంటే. సినీతారులకే తప్పలేదు, 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి కలిశారు. వాళ్ళందరికీ మనసులో ఉండదా ఈగోలు హట్ అవ్వా? అదేమన్నా శాశ్వతమైన పదవా? అదేమన్నా ఐఏఎస్ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ప్లేసా? అది కాదు కదా. సో ఇంకంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.